శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడు 23 చెప్పుకోవాలి. 22 ఏం చెప్పుకున్నామంటే, సాధకుడు గురువునందును శాస్త్ర వచనములందును విశ్వాసమును కలిగి ఉండవలను. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 23 కంటిన్యూ చేద్దాం. నిత్యము పుణ్యశ్లోకుడైన పరమపురుషుని పవిత్ర గాథలను వినుస్తూ ఉండవలను. ఏకాంతమున భగవద్ధ్యానము ద్వారా ఆత్మానందమును అనుభవిస్తూ ఉండవలను. ఏ ప్రాణినైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసింపరాదు. యమ నియమాది వ్రతములను ఆచరిస్తూ జీవాత్మ పరమాత్మల అభేద స్థితిని తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే మాయ నశించిపోయి జగత్తు మిథ్యాన్ని తేలిపోవును. అనగా వాసుదేవ సర్వం అనుడు అనుభవం కలుగుతుంది. పూర్వకర్మల వాసనలు అన్నీను కలిసి జీవునికి అహంకారముగా గ్రంథిగా ఏర్పడను. సత్పురుషులు వాసుదేవుని స్మరించి అనన్య భక్తితో ఆశ్రయించి ఈ అహంకార గ్రంథిని సునాయాసముగా విప్పుకొని కృతకృత్యులగుతూ ఉన్నారు. కనుక భగవంతుడైన శ్రీహరి యొక్క పాదపద్మములు అనుడు నౌకను ఆశ్రయించి దుస్తరమైన భవసాగరమును దాటుము. పృథు మహారాజు ఆ సనకాది మహాములను భక్తి శ్రద్ధలతో పూజించి సనత్కుమారునిచ్చే ఆత్మజ్ఞానోపదేశములు పొంది సమస్త కర్మ ఫలములను పరమాత్మగా సమర్పించెను. అహంకార రహితుడై ఇంద్రియ విషయములందు ఆసక్తులు కాకుండా మసలకొనుచూ ఉండెను. గృహస్థ జీవితమును అనుసరించి అర్చియందు 5 తనయులను పొందాను. వారందరూ అతని గుణశీలములను పుణికిపుచ్చుకున్నవారే. ఆ మహారాజు ప్రజలను చక్కగా పరిపాలించి ముల్లోకములందు తన కీర్తి ప్రతిష్టలను వ్యాపింపజేసి శ్రీరాముని రాజ్యపాలన వలె పృథు మహారాజు పాలన గురించి స్త్రీ పురుషులు కర్ణపేయములుగా వినుచూండిరి. 23వ అధ్యాయం పృథు మహారాజు యొక్క తపస్సు పరమపద ప్రాప్తి. మైత్రేయుడు వచించెను. బుధురా, పృథు మహారాజు ప్రజానరంజకముగా రాజ్యపాలన చేసి పుత్రికాతుల్యమగు భూదేవి భారమును తన పుత్రుడు అప్పగించి మిగుల దుఃఖించుతున్న ప్రజలను విడిచిపెట్టి భార్యా సమేతుడై అనచరులు లేకుండా తపోవనములకు వెళ్ళిపోయాను. అతడ ప్రాణాయామవరుడై శ్రీకృష్ణ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆరాధించుతూ సర్వోత్కృష్ట రీతిలో తపస్సు ఆచరించి చిత్తం పూర్తిగా పరిశుద్ధమై ఆత్మజ్ఞానం ప్రాప్తించి అవసాన దశగా సమీపించగా తన చిత్తమును దృఢముగా పరమాత్మయందు లగ్నమార్చెను. ఆ మాయారూప జీవనోపాధి కూడా జ్ఞాన వైరాగ్య ప్రభావం వల్లచే తన శుద్ధ బ్రహ్మస్వరూపమును నిలిపి ఆ లింగ శరీరమును త్యజించాను. పృథు మహారాజు యొక్క పత్ని అర్చిదేవి అప్పటి వరకు పతిసేవలు చేయొచ్చు. మహారాజు స్వర్గస్థుడు ఒకటితే నొక్కిలి ఉక్కించి ఆ మహారాణి సతీసాగమనం చేయగా దేవతలు ఆమెను పాతివ్రత్య ప్రభావమున తన పతి దేవుని వద్దకు పోవుట చూచిరి. ఈ భూతలమున మానవుల జీవితంలో అతి స్వల్పములు. వారు అల్పాయుష్కులే అయినప్పటికీ భగవంతుని పరమపద ప్రాప్తి సాధనమైన ఆత్మజ్ఞానం పొందినట్టు మానవులకు దుర్లభమైనది ఏముండును. కానీ విషయ సుఖలోలుడైన వాడు ఆత్మవంచకుడు, దురదృష్టవంతుడు, నిజంగా అతడు ఆత్మఘాతియే. మైత్రేయుడు వచించిన ఆత్మజ్ఞానంలో శ్రేష్ఠుడైన పృథు మహారాజు వైకుంఠమును పొందెను. ఈ వృత్తాంతము పరమ పవిత్రమైనది. ఏకాగ్రచిత్తులై నిష్కామభావముతో దీన్ని వినిపించిన వారు వినువారు కూడా పృథు మహారాజు చేరిన పరమపదమును పొందుదురు. ఈ దివ్యగాథ ధనధాన్యమునిచ్చును, కీర్తి ప్రతిష్టలను, ఆయురారోగ్యములను వృద్ధిపరచును, కలిగ దోషములను నిర్మూలించును, ధర్మార్థ కామోక్షములడి చతుర్విధ పురుషార్థముల ఫలములను ప్రసాదించును. 24వ అధ్యాయం పృథు మహారాజు యొక్క వంశ పరంపర ప్రచేతసులకు పరమశివుని ఉపదేశము. మైత్రేయుడు వచించెను. విదురా, పృథు మహారాజులకు పెంబట వంశ పరంపరగా రాజ్యపాలన చేస్తూ హవిర్ధాన్యందు బహిషదుడు జనించి
బర్హిషదులు జన్మించి వరుసగా దేవాయత్యంను ఆచరిస్తూ కుశాగ్రమును తూర్పు దిక్కున ఉంటున్నట్లు పరచను. ఆ దర్భలతో ఆ ప్రదేశం పూర్తిగా నిండిపోవడం చేత ప్రాచీన బర్హి అను పేరుతో ప్రసిద్ధిగాంచెను. ప్రాచీన బర్హి శతధృతులకు 10 మంది కుమారులు కలిగిరి. వారు ప్రచేతసులుగా ప్రసిద్ధి చెందిరి. వారిని వంశాభివృద్ధి చేయమని ప్రాచీన బర్హి ఆదేశించను. పితృఆదేశమున వారు తపశ్చర్యకై సముద్రమును ప్రవేశించి 10,000 సంవత్సరములు తపస్సు చేసిరి. వారు తపస్సుకు పోచు సమయమున పరమశివుడు మార్గమధ్యమున ప్రత్యక్షమై తత్వోపదేశం చేయగా వారు శివోపదేశం మేరకు ఏకాగ్రచిత్తులై శ్రీమన్నారాయణ ధ్యానించుతూ జపించుతూ పూజింపసాగిరి. అప్పుడు విదురుడు మైత్రేయునితో, బ్రాహ్మణోత్తమ, ప్రచేతసులకు మార్గమధ్యమున శంకర భగవానుతో సమాగమం ఎట్లు జరిగను? ఆ భగవానుడు వారికి ఇచ్చిన ఉపదేశం ఏమిటి? మైత్రేయుడు వచించాను. విదురా, సత్పురుషులైన ప్రచేతసులు తపస్సు చేయుటకు పశ్చిమ దిశగా బయలుదేరగా వారి ఒక సరోవరం నుండి శంకర భగవానుడు తన అనుచర దేవగణములతో కూడి వెలువడుచుండుట చూచి ఆ మహాదేవునికి ప్రణమిల్లిది. అంతా తన దర్శనకు ఆనందించుకున్న సౌశీల్యవంతులు ధర్మజ్ఞులైన రాజకుమారుల ప్రసన్నుడై, మీరు భాగవతోత్తములు, భగవంతుని వల్ల మీరు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను మీకు ఒక మంత్రమును ఉపదేశించదను. అది మిగుల పవిత్రమైనది, శుభములను చేకూర్చున్నది, శ్రేయస్కరమైనది. మీరు దాన్ని నిష్ఠా నియమములతో చెప్పింపుడు అని శంకర భగవానుడు శ్రీహరిని అనేక విధములుగా స్తుతించి వారితో మీరు ఏకాగ్ర చిత్తంతో చెప్పించు తప్పును ఆచరింపమని, తపస్సు పూర్తి అయినంతనే మీ కోరికలు ఫలించును అని చెప్పాను. 25వ అధ్యాయం పురంజనోపాఖ్యానం ప్రారంభం. మైత్రేయుడు వచించను. విదురా, శంకర భగవానుడు ప్రచేతసులకు ఉపదేశించగా వారు పరమశివుని భక్తి తత్పరులై పూజించి శివుని ఆదేశానుసారము శ్రీహరి స్తోత్రమును జపించుతూ 10,000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు నచ్చిరి. విదురా, అదే సమయమున ప్రాచీన బర్హి చిత్తము కర్మకాండందే ఆసక్తమై ఉండెను. అప్పుడు నారద మహర్షి అతడికి వచ్చి ఆ మహారాజుతో, ఈ కర్మకాండతో ఎట్టి శ్రేయస్సు పొందకూరుతున్నావు అని అడిగినప్పుడు ఆ మహారాజు నారదుని అంతఃకరణ శుద్ధిని కలిగించు జ్ఞానం ఉపదేశించమని కోరగా ఆ మహర్షి ఇట్లు చెప్పసాగిన. రాజా, నీవు యజ్ఞముల నెపముతో వేల కొలది పశువులను చంపివేసిదివి. నీ చేతిలో హింసకు గురైన ఈ పశువులన్నీను నీ క్రూర కృత్యములకు పట్టరాని క్రోధముతో నీ మరణములకు ఎదురు చూస్తున్నవి. ఈ విషయంలో నీకు ఒక ప్రాచీనమైన పురంజన ఉపాఖ్యానమును వినిపించదను. సావధానుడవై వినుము అని చెప్పసాగాను. ప్రాచీన బర్హి మహారాజా పురంజనుడు ఒక మహారాజు గలడు. అతనికి అవిజ్ఞాతుడు అన్న మిత్రుడు గలడు. కానీ అతని చేష్టలు ఎవరికి బోధపడకుండాను ఆ పురంజనుడు తాను నివసించుటకు 9 ద్వారములు గల ఒక నగరమును చూచెను. ఆ నగరమునకు వెలుపల గల ఉపవనమున మహారాజు తిరుగుతుండగా అనుకోకుండా ఒక సుందరి 10 మంది సేవకులతో అతనికి ఒత్తిడి చూచి ఆమెతో, సుందరి, నిన్ను అనుసరించి చూస్తున్న మహాశూర వీరుడు ఎవరు? ఇతని నేతృత్వములో ఉన్న ఆ 10 మంది సేవకులు ఎవరు? నీ ముందు భాగంలో ఉన్న ఈ సర్పం ఎవరు? నీవు నాతో కూడి ఈ మహానగర సభను ఇనుబడపు చేయము అని ఆమెను ప్రాధేయపడసాగాను. అప్పుడు ఆమె, శత్రుదమన, నీవు ఇతడికి ఎత్తించుట నిజముగా మా అదృష్టం. నీవు విషయసుఖములను అభిలషిస్తూ ఉన్నావు. నేను మా అనుచరులు నీ కోరికలను తీర్చగలనని చెప్పి ఆ పురంజనుని వశపరుచుకుని క్రమక్రమముగా అతనిని తన చేతిలో కీలముగా చేసుకున్నాను. ప్రాచీన బర్హి మహారాజా అనంతరము పురంజనీదేవి అంటే సుందరరాణి తన పతియగు పురంజనుని వివిధములకు కామ విలాసములచే వశపరుచుకుని ఆయనను ఆనందింపజేస్తూ విహరించెను. ప్రాచీన బర్హి మహారాజా, ఆ పురంజనుడు కూడా నీ వలనే పెక్కు విషయభోగములందు లాలసులాయను. ఇట్టి సమయంలో చండవేగుని యొక్క అనుచరులు పురంజనాపురమును క్రమక్రమముగా దోచుకొనసాగిన. పురంజనుడు స్త్రీలోలుడై ఉండుట చేత రాబో ప్రమాదమును గుర్తింపుగా ఉండెను. భయము అంటే భయుడు అని పేరు గల యవనరాజు అజ్ఞానసారులై
ఆయన ఆజ్ఞానుసారులైన సైనికులు ప్రజ్వాలనతో మరియు కాలకన్యతో కూడి భూతలమునందు ఆ అంతటను సంచరింపసాగిరి. మహారాజా, ఒకసారి ఆ సైనికులు జరా అను కాలకన్యను కూడా బలవంతముగా పురంజనపురమును వేగముగా చుట్టుముట్టి పురుషుడు అంటే ముసలితనములోనై జరా గుప్పిట్ట చెక్కి పూర్తిగా శక్తిహీనుడయ్యను. ఇట్టి సమయమున పురంజన మహారాజుతో సహా ఏళ్లలో పీడింపబడుతూ యవనుల అంటే రోగముల క్లాకతో వివిధ ద్వారముల ద్వారా ఆ పురం పూర్తిగా విధ్వంసం చేయబడింది. కానీ జరాను కాలకన్య కౌగిలలో వివేకం కోల్పోయి గట్టిగా బిగింపబడి విధి లేని పరిస్థితులలో మనస్సు అంగీకరింపకున్నను ఆ పురమును త్యజింపవలసి వచ్చినది. ఇంతలో యవనరాజైన భయునకు అన్నయ్యకు ప్రజ్వాలుడు వచ్చి ఆ పురమునకు నిప్పంటించి పూర్తిగా దగ్ధమనర్చను. ప్రాచీన బర్హి మహారాజా, పురంజనుడు తన వారందరూ అంటే కాలకన్యతో సహా వదిలిపోగా గృహమునందు ఆసక్తి గల అతను నేను నాది అను అహంకార మోకార భావము కలిగి కుటుంబము ఆస్తి పాస్తులు భార్య మొదలగు వాటి మోహము పెంచుకొనచ్చు వాటినే తలంచుకొనచ్చు అజ్ఞానవశుడై తన పురాతన మిత్రుడు అయిన అవిజ్ఞాతుని అంటే శ్రీహరిని స్మరించలేదు. శ్రీరోల్యమే అతనికి ఈ దుస్థితి కారణమయ్యి అంత్యకాలమునందు తన ప్రియురాలనే తన మనసున స్మరించుట చేత ఆ పురంజనుడు మరుజన్మలో విదర్భ మహారాజు గృహమున అందమైన కన్యగా జన్మించి వైవాహిక జీవితమును పవిత్రముగా అనుభవించి చివరకు తన భర్త మరణించగా ఆమె సహగమనము చేయుటకు నిశ్చయించుకును. ప్రాచీన బర్హి మహారాజా, అంతలో ఒక బ్రాహ్మణుడు అతడికి వచ్చి ఆమెతో, అమ్మా, నీవెవరు? ఎవరి కుమార్తెవు? చితిపోయి ఉన్న ఈ పురుషుడెవరు? ఈయనకై ఎందులకు ఎచ్చుదవు? ఇప్పుడు నన్ను గుర్తుపట్టితివా? వాస్తవంగా నేను నీకు మిత్రుడను. పూర్వము మనం ఇరువురము మానవ నివాసులమైన హంసలం. ఎట్టి నివాస స్థానం లేక వేల కొలది సంవత్సరములు గడిపింది. పూర్వజన్మలో నిన్ను నీవు పురుషుడుగా భావించుకొట్టివి, పురంజనుడుగా. ఇప్పుడు నీవు స్త్రీ అనుకుని అతడితో సహగమనం చేయటకు సిద్ధపడుతుంటుంది. ఇదంతైను నా మాయే. వాస్తవంగా నీవు పురుషుడువు కావు, స్త్రీవి కావు. ఇరువురము హంసలము. ఒక పురుషునకు వాని శరీరము అర్థములో ఒక విధముగాను, మరొక వ్యక్తి నేత్రములందు వేరొక విధముగాను కనబడును. అట్లే విద్య అవిద్య ఉపాధులు భేదం వలన ఒకే ఆత్మ ఈశ్వరుడు జీవుడు అను రెండు విధములుగా గోచరించును. ఈ విధంగా హంస అంటే ఈశ్వరుడు మానస సరోవర హంసను అంటే జీవుని జాగ్రత్తమనొచ్చు. అప్పుడు ఆ జీవుడు స్వస్వరూపస్థితుడై తన మిత్రుని ఎడబాటు వలన మరిచిపోయిన ఆత్మజ్ఞానము మరలా పొందిను. ప్రాచీన బర్హి మహారాజా, ఆత్మజ్ఞానము వచ్చి నేను నీకు పరోక్షముగా ప్రదర్శించింది. ఏలైనా జగత్కర్తయు జగదీశ్వరుడు అయిన భగవంతునకు పరోక్ష వర్ణనమే మిక్కిలి ఇష్టము. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. స్వస్తి.